ఏదైతే నష్టం జరిగిందో పంట నష్టపోయినటువంటి ప్రాంతాల్లో రైతులను పరామర్శించేందుకు అక్కడ పరిస్థితిని తెలుసుకునేందుకు ఆయన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇవాళ ఆయన రామరాజుపాళెం, అలానే సీతారాంపురం, గొల్లపాళెం, ఆకుమర్రు ఇలా కొన్ని గ్రామాలకి ప్రత్యక్షంగా అక్కడ రైతులతో మాట్లాడాలని చెప్పి ఏదో షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆయన ఇవాళ కొన్ని గంటల పాటు ప్రయాణం చేస్తూ అక్కడికైతే చేరుకుని పొలాలతో పరిశీలించడం, రైతులతో మాట్లాడిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. కానీ మోంతా తుఫాన్ సంబంధించిన విషయానికే వస్తే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎట్లుందంటే ఎక్కడా కూడా కాలు తడవకుండా ఏమాత్రం బురద అయ్యేదానికి అవకాశం లేకుండా ప్రస్తుతం పర్యటన అయితే కొనసాగుతుంది. మోంతా తుఫాను వచ్చినప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా ఆంధ్రాలో చాలా తీర ప్రాంత గ్రామాలు చిగురుటాకులా వణికాయి. ఆ టైంలో ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేదానికి అవకాశం లేదని బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. తుఫాను వచ్చింది వెళ్ళింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. వచ్చి మీడియాతో మాట్లాడారు. మాట్లాడేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చారు. వచ్చి మళ్ళీ పర్యటనకు రావడం జరిగింది. తుఫాన్ వచ్చి మొత్తం పరిస్థితి అంతా కూడా అక్కడ సాధారణ పరిస్థితి నెలకొని మొత్తం వచ్చినటువంటి వరద కూడా వెళ్ళిపోయి ఎక్కడా కూడా ఆ ఛాయలు ఆడ కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. పంట నష్టపోయిన చోట లేదా పంటలు నేలవాలిన ప్రాంతాల్లో ఇలాంటి చోట్ల కొంత పరిస్థితి ఉంది. కానీ మొత్తం వెళ్ళేదానికి ఆయన వచ్చేదానికైతే సాధారణ పరిస్థితులు మామూలు రోజుల్లో ఉండేటట్లుగా ఉన్నాక ఆయన పర్యటనకు వెళ్ళారు. ఎవరైనా సరే అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఒక బాధ్యత కలిగినటువంటి ఆ పార్టీ సంబంధించినటువంటి నాయకులు అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వెళ్తారు. సహజంగా సమస్య వచ్చినప్పుడే వెంటనే రైతులను కానీ బాధితులను ఆదుకునేదానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇది రాజకీయ నాయకుల సహజ లక్షణం. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడైనా లేదా ప్రతిపక్షంలో బాధ్యత మేము పోషిస్తున్నామని ఆయన చెప్తున్నప్పటికీ ఇప్పుడైనా ఎక్కడా కూడా సమస్య వచ్చినప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళడానికి ఎందుకో మరి ఆయన ఇష్టపడరు. గతంలో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న సందర్భంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ఏమన్నా తుఫాన్ వస్తే ఆయన సర్వే చేస్తున్నాడా, లేకపోతే అక్కడికి వెళ్తున్నారా, మనం వెళ్ళాలా, వెళ్ళకపోతే పని జరగదా అని ఎదురు మాట్లాడినటువంటి సందర్భం అసెంబ్లీలో చూసాం. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఎందుకంటున్నానంటే ఒక సమస్య ఎదురైనప్పుడు ఖచ్చితంగా ప్రత్యక్షంగా ఆ క్షేత్రంలోకి వెళ్ళి ప్రజలకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం, ఎంతో కొంత తమ వంతు సాయం చేసేటువంటి మానవతా కోణంలో చేసే ప్రయత్నం చేస్తారు. సరే, అధికారం ఉన్నప్పుడు అధికారం యంత్రాంగం అంతా కూడా చేతిలో ఉంటుంది కాబట్టి మరింత సర్వీస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. లేనప్పుడు కొంతమేర తమ పరిధిలో సహాయ సహకారాలు అందించేదానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది. మనం చూస్తున్నాం రాజకీయ పార్టీనే కాదు, చాలా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, చిన్నపాటి సంస్థలు చాలామంది కూడా వెళ్ళి తమ వంతు సాయం అనేది డైరెక్ట్గా అప్పుడే చేస్తూ ఉంటారు. సో మరి ఇప్పుడు వెళ్ళారు సార్. ఇన్ని రోజులకి మోంతా ఎఫెక్టు ప్రభావిత ప్రాంతాలని జగన్ వెళ్ళిన సందర్భంలోనైనా ఆయన ఎలా వెళ్ళారు ఈరోజు? సో బాధిత ప్రాంతాలకి కానీ లేదా బాధితులని పరామర్శించేందుకు బాధిత ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు సాధారణంగా వెళ్ళొచ్చు. దాదాపు 4-5 గంటలు ప్రయాణం కొనసాగి చాలా చోట్ల జన సమీకరణ, అక్కడ ఆగడం, వాళ్ళు పూలు వర్షం కురిపించే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళకి అభివాదాలు చేయడం, ఇట్లా రకరకాల రోడ్ షో లాగా నిర్వహిస్తూ వెళ్ళారు. ఆ రోడ్ షోలో అయినా ప్రభుత్వం ఒకవైపేమో ప్రభుత్వం మమ్మల్ని తిరగనీయటం లేదు, లేదా పోలీసులు ఆంక్షలు రకరకాల ఉదయం నుంచి మనం చూస్తున్నాం. జగన్ సంబంధించినటువంటి మీడియా కావచ్చు లేదా బ్లూ మీడియా, వీళ్ళ బ్యాచ్ అంతా ఏం చేస్తున్నారంటే పోలీసులు మోహరింపు, ఆంక్షలు, బారికేడ్ల ఏర్పాటు, ఇట్లా రకరకాలైనటువంటివి చేస్తున్నారు. కానీ ఏం చేస్తారు? మీకు పర్మిషన్ ఇచ్చారు, వెళ్ళమన్నారు, వెళ్ళాలి, చూడాలి. కానీ అందుకు విరుద్ధంగా ఎక్కడికక్కడ భారీగా వెహికల్స్, ర్యాలీలు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించేలాగా వెళ్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటే ఒక సమస్య, ఊరుకోకపోతే ఇంకో సమస్య అన్నట్టుగా తయారైన పరిస్థితి. ఎందుకు? ఒక బాధిత ప్రాంతాలకి బాధితులను పరామర్శించేందుకు ఎలా వెళ్ళాలో అలా వెళ్తే సరిపోయేది. కానీ ప్రస్తుతం జరుగుతున్న తీరైతే మాత్రం అందుకు అనుగుణంగా లేదనిపిస్తోంది. ఇక ఇప్పుడు వెళ్ళడానికి కారణం ఏంది? ఇన్ని రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే ముందుగా వెళ్తే ఏమన్నా అధికార యంత్రాంగానికి లేదా సహాయక చర్యలకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుందని చెప్పి పోలేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి తుఫాను సమయంలో ఆంధ్రప్రదేశ్లోకి రాలేకపోయారు కాబట్టి, ఫ్లైట్లు లేవు కాబట్టి, అప్పుడు రాలేకపోయాం కాబట్టి కాస్త నెమ్మదిగా ఇంకెప్పుడే పోయినా ఒకటేలే అని చెప్పి ఇప్పుడు వెళ్ళాడా?
సరే వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కోసం వెళ్ళారా, రాజకీయం చేసేదానికి వెళ్ళారా, లేదా వెళ్ళిన తర్వాత ఏమైనా వాస్తవాలు మాట్లాడుతున్నారా, వాస్తవాలకు దూరంగా మాట్లాడుతున్నారా? ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేయాల్సిందే. ఎందుకంటే మొంతా తుఫాన్కు సంబంధించిన విషయంలో దాదాపు ప్రాథమిక కొన్ని అంచనాలు వేసి 5,000 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లు ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అసలు ఎంత నష్టపోయింది అంటున్నారు, నష్టపోయిన వాళ్ళకి ఏం చేయాలంటున్నారు, ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయితే 16 ఇలాంటి విపత్తులే వచ్చాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇది వాస్తవమా? అసలు వాస్తవ పరిస్థితి ఏంది? మొంతా ఎఫెక్ట్ ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ మీద ఉండింది, దానివల్ల జరిగిన నష్టం ఏంటి, ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయక చర్యలు ఏంటి ఇప్పటి వరకు, ఇక చేయాల్సిందేంటి, మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాంట్లో